కోడి పందాల బర్రెల వద్ద మహిళలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. చిన్న బజార్ పెద్ద బజార్ అదే దాదాపు కోడి పందాల వద్ద సాధారణంగా ఏ కోడి గెలుస్తుందా అని వేస్తూ ఉంటారు డబ్బులు. కానీ ప్రస్తుతం ఏదైతే ఆ చిన్న బజార్ పెద్ద బజార్తో ఆడుతూ కూడా ఒక ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న బజార్ వైపు వేశారు. ప్రస్తుతం చిన్న బజార్ వైపు అత్యధికంగా వేయడం జరిగింది. చూద్దాం ఏదొస్తుంది అనేది, ఎందుకంటే వీరంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం చిన్న బజార్ మొత్తం చూడొచ్చు. ఒకసారి సందడి చూడొచ్చు. మేడం రెండోసారి గెలిచారు, ఎట్లా అనిపిస్తుంది జోష్? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ. ఎట్లా మొత్తం కోడి పందాలు మొత్తం చూసారు, తర్వాత ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాము మేము. చాలా బాగుంది. సంక్రాంతికి ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంతా సూపర్ సూపర్ ఎంజాయ్మెంట్ బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కసారి చూడొచ్చు మహిళలు కూడా మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇది ఒక్క చోటే కాదు, మొత్తం ప్రతి చోట కూడా ఒక ఎంజాయ్ భరితమైనటువంటిది ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రస్తుతం మనం విశ్వాసంలో చూడొచ్చు. వారు నేరుగానే, ఎందుకంటే సాధారణంగా ఈ ఆటలన్నీ కూడా ఎక్కువ పురుషులు ఆడుతూ ఉంటారు, కానీ ప్రస్తుతం మహిళలు కూడా అంతే విధంగా పోటీ పడుతున్నారు ఆడడానికి. చూడొచ్చు ఈ దీంట్లో కూడా ప్రస్తుతం మొత్తం ఇక్కడ సంబంధించి కూడా మహిళలు మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కసారి అదే కొంతమంది దాదాపు ఎదురుగా ప్రతి చోట కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి విశ్వాసంలో చూడొచ్చు. ఈ ఆటకు సంబంధించి సాధారణంగా అందరూ ఎంజాయ్ భరితమైన వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చిన్న బజార్ పెద్ద బజార్ ఆడుతూ ఉన్నారు మొత్తం చాలా మంది మహిళలు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మొత్తం గేమ్? మీరు చెప్పండి. సంక్రాంతికి ఎంజాయ్ చేస్తున్నారు? విజయవాడ నుంచి వచ్చాము. ఎంత వచ్చినాయి ఇప్పుడు దాకా? ఎంత లేదు, ఇప్పుడే బిగిన్ చేసి ఏమన్నా వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అంతే. గేమ్ ఇంత అంటూ పెట్టుకొని వచ్చాము సరదాగా అంతే. సంపాదించాలంటూ ఏం లేదు, టైం పాస్. ఎంత తీసుకొచ్చారు మేడం? ఎంత మంది తీసుకుని వచ్చారు? 3 రోజులు వచ్చాను. సో 15,000 దాకా తీసుకొచ్చాను. 20,000 సంపాదించాను. 20,000 సంపాదించాను ప్రెసెంట్. వస్తుంటే పోతుంటే అంతే. ఇంకా ఆడతారా? సాయంత్రం వరకు గేమ్ ఇంకా ఆడతారా? ఈరోజు లాస్ట్ డే కాబట్టి, ఇది లీగల్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. అదే మనం ఆడాలంటే గోవాకి అట్లా అట్లా వెళ్ళాలి కెసినోస్కి. సో ఇక్కడ ఒక లోకల్ కెసినో లాగా ఇది అంతే. ఎంత ఉన్నాయి మేడం చేతులు? అంటే మొత్తం పోయేదాకా ఆడతారా, లేకపోతే వచ్చిన దాంతో సరిపెట్టుకుంటారా? అట్లా ఏం లేదండి. ఇంత ఇప్పుడు బయట లంచ్కి వెళ్ళో మూవీకి వెళ్ళినా మనకు 2,000 అలా అయిపోద్ది. అది ఇంకా వస్తే వస్తుంది, పోతే పోతుంది అంతే. ఆ మెంటాలిటీ పెట్టుకోకూడదు మనం. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి చూడొచ్చు. మనం వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు ఒకటే చెప్తారు, ఏదైతే అన్ని సరదాగా ఆడుకుంటూ 3 రోజులు కూడా ఎంజాయ్ చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి పోతూ ఉన్నాయి అంతే తప్ప అది సీరియస్గా తీసుకో. ఎందుకంటే 3 రోజుల పాటు ఎంత ఎంజాయ్ చేస్తాం, పండగతో చుట్టాలతో వచ్చిన తర్వాత కూడా నేరుగా కోడి పందాలు తిరిగిస్తాం, అక్కడ బెట్టింగ్ పందాలు ఆడుతాం, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేస్తామంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కదా. మొత్తం మీద అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మహిళల పాత్ర కూడా అత్యధికంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి బర్రెల వద్ద అయితే కనిపిస్తుంది. వీడిపోతుంది నచ్చిన బిగ్ టీవీ ఈడుపుగల్. For more videos like this, subscribe Big TV channel.